హలో అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ అమెరికా నవ్య. ఈరోజు ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీ స్పెషల్గా హనుమాన్ చాలీసా చదువుతున్నారు. దానికి ఇంకా కుకింగ్కి వాటన్నిటికీ హెల్ప్ కావాలి రా అంటే సరే అని ఇప్పుడు మార్నింగే స్టార్ట్ అవుతున్నాను. ఈరోజు అభికి ఆఫీస్ ఉంది. సరే ఆఫీస్కి వెళ్ళే దారిలోనే కదా, ఇంకా అక్కడే డ్రాప్ చేసేసి వెళ్ళిపోతాడు ఇప్పుడు మార్నింగ్. అలాగా ఇంకా ఈవినింగ్ పూజ అదంతా ఉంది, అంతలోపు కుకింగ్ అదంతా కావాలి కదా, దానికోసం అని రమ్మంటే వెళ్తున్నాను. నార్మల్గా రెగ్యులర్ వేర్ వేసుకున్నాను. ఆ పూజ కోసం అని డ్రెస్ ఒక బ్యాగ్ లో పెట్టుకున్నాను. డ్రెస్ నాకు కావాల్సినవి అన్ని పూజ కోసం అని సపరేట్ గా ఒక బ్యాగ్ లో పెట్టుకున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అయ్యేసి అక్కడ పూజకి అక్కడ రెడీ అవుదాంలే అని మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ పూజకి రెడీ అవ్వడానికి మా ఇంటికి వాళ్ళ ఇంటికి చాలా దూరము. దానికోసం అని ఇంకా ఇక్కడే రెడీ అవ్వకుండా ఇంకా జస్ట్ ఇలా వెళ్ళిపోతున్నాను. క్యాజువల్ వేలుగా హెయిర్ అయితే జస్ట్ ఇలా వేసుకున్నాను. మళ్ళీ నాకు కుకింగ్ కి వాటన్నిటికీ ప్రాబ్లం లేకుండా ఉండాలి అని జస్ట్ అక్కడికి వెళ్ళాక కలుద్దాము. ఇప్పుడైతే వెళ్తున్నాము. ఇప్పుడు ఒక 10-15 minutes లో రెడీ అవుతున్నాడు. నేనైతే వెళ్ళి రెడీ చేసి వచ్చి టిఫిన్ చేసేసాను. టిఫిన్ ఏం చేసుకున్నాను అంటే ఆల్రెడీ రికార్డ్ చేశాను. ఇంకా రెడీ అయ్యేసి ఇంకా టిఫిన్ చేసేసాను. ఇంకా వస్తే కార్ ఎక్కేసి వెళ్ళిపోవడమే. ఇంకా అక్కడికి వెళ్ళాక కుదిరితే రికార్డ్ చేస్తాను, కుదిరినంత వరకు మీతో షేర్ చేసుకోవడం కోసం అని. పూజ కోసం పిలిచింది అని ముందు చెప్పాను కదా. ఇంకా మార్నింగ్ లేవగానే అంతా రెడీ అయ్యేసి టీ తాగేసి మార్నింగ్ లేవగానే ఇంకా తర్వాత ఇంకా లంచ్ కి బాక్స్ ప్రిపేర్ చేసేసాను. బాక్స్ ప్రిపేర్ చేసి మొత్తం సెట్ చేసి పక్కన పెట్టేశాను. ఇంకా ఈవినింగ్ కూడా వచ్చిన తర్వాత మళ్ళీ నేను రాను కదా పూజకి. ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడికి వస్తాడు కదా, ఈవినింగ్ ఏమన్నా తినేసి వస్తాడు కొంచెం లేట్ గా వచ్చినా అని. ఇంకా సరే అని స్నాక్స్ కూడా ప్రిపేర్ చేశాను. బజ్జీలు చేసేసి ఇంకా మొత్తం అవి పెట్టేశాను. సపరేట్ గా బాక్స్ లో తీసి పెట్టాను. ఇవి స్నాక్స్ ఉన్నాయి ఇక్కడ. ఈవినింగ్ తినేసి ఇంకా అక్కడికి స్టార్ట్ అయిపో అని చెప్పాను. ఈవినింగ్ వచ్చిన తర్వాత ఆఫీస్ నుంచి ఇప్పుడైతే రెడీ అవుతున్నాను నేను. ఇంకా జస్ట్ టిఫిన్ చేసేసి వెళ్ళిపోవడమే. టిఫిన్ అయితే ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను, ఉప్మా. ఇంకా తినేసి వెళ్ళిపోవడం. ముందైతే మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్నాను. ఇంకా తర్వాత సన్ స్క్రీన్ అప్లై చేసేసుకొని ఇంకా తర్వాత స్టిక్కర్ పెట్టేసుకొని వెళ్ళిపోవడమే. ఆల్ సెట్, రెడీ టు గో. ఇప్పుడైతే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము. ఇంకా ఒక 20-30 minutes లోపల అక్కడికి వెళ్ళిపోతాము. ఇంకా నన్ను అక్కడ డ్రాప్ చేసి ఇంకా ఆఫీస్ కి అయితే వెళ్ళిపోతాడు. నేను వెళ్ళేసరికి తను ఒక స్వీట్ చేస్తుంది మిల్క్ తోటి. మీలో ఎవరికన్నా ఈ స్వీట్ తెలిసి ఉంటే కింద కామెంట్ చేయండి. నాకైతే తెలీదు. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రోజే తెలిసింది ఇలా ఒక స్వీట్ కూడా చేసుకుంటారు అని. అంటే ఎవ్రీ ఫెస్టివల్ కి ఇలా స్వీట్ చేసుకుంటారంట. దీన్ని ఎలా చేసింది అంటే మిల్క్ బాయిల్ చేసుకొని దాంట్లో షుగర్ ఇలాచి అదంతా వేసి మొత్తం మిక్స్ చేసేసి లాస్ట్ లో దింపే ముందు అగర్ యాడ్ చేసింది. వేసి అన్ని బాక్సెస్ లో వేసి పెట్టింది. అవి మొత్తం కూల్ డౌన్ అయిన తర్వాత ఇలాగా జున్నులాగా ఫామ్ అయింది. దాన్ని ఇలాగా స్క్వేర్ షేప్ లో కట్ చేసుకుంది. తీసుకొని తినడానికి ఈజీగా ఉంటుంది అని. తను ఒక సైడ్ ఈ స్వీట్ చేస్తుంటే నేను ఇంకో సైడ్ ఈ చింతపండు పులిహోర కోసము చింతపండులోని జ్యూస్ అంతా తీసి ఇలాగా తాలింపేసి అయితే పక్కన పెట్టేశాము. అంతలోపు తను దహి వడ కూడా చేద్దాము అనుకుంది ప్రసాదం లాగా. దహి వడ కోసము పిండి అయితే వేసుకుంది గ్రైండర్ లో. ఇంకా అది అయ్యే లోపల దహి వడ కోసము పెరుగు అదంతా మొత్తము పేస్ట్ లాగా చేసుకొని దాన్ని ఇంకా మొత్తం తాలింపేసి పెట్టుకున్నాము. సపరేట్ గా మళ్ళీ మజ్జిగ ఇలాగ మజ్జిగ తీసి పెట్టుకున్నాము. తను వడలు చేసి ఆయిల్లో వేస్తుంది. అవి ఆయిల్లో నుంచి తీసి ఇలా మజ్జిగలో వేయడము. మజ్జిగలో నుంచి ఒక 2-3 minutes అలా మజ్జిగలోనే వదిలేసి కొంచెం సాఫ్ట్ అవడం కోసము ఆ మజ్జిగలోనే ఉంచేసి అవి తీసి ఇంకా సపరేట్ గా తీసి పెట్టుకుంటున్నాను. మళ్ళీ వాటి మీద మళ్ళీ పెరుగు వేయడము. అవి డ్రై అయిపోతే మళ్ళీ టేస్ట్ చేంజ్ అవుతుంది కదా, దానికోసం అని మళ్ళీ ఇవి మజ్జిగలో నుంచి తీసినవి దాంట్లో వేయగానే దాని మీద డ్రై అవ్వకుండా ఇందాక పెరుగుని తాలింపేసి పెట్టుకున్నాం కదా, ఆ పెరుగుని తీసి ఇలా అయితే వేసుకుంటున్నాను. అలా అయితే చేస్తున్నాను. అలా కొంచెంసేపటికి అవి అవుతుంటే ఒక సైడ్ పులిహోర కోసము రైస్ అయితే ఆల్రెడీ అయిపోయింది. అది ట్రే లో పెట్టేసి సపరేట్ గా అయితే పక్కన పెట్టేసాము. అది కొంచెం ఆరడం కోసము అని. దహి వడ చేయడం అయితే అయిపోయింది. పులిహోర కోసం రైస్ అయితే ఇంకా ఆరలేదు, ఇంకా వేడిగానే ఉంది అని ఇంకా సరే అని ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసాము. రిటర్న్ గిఫ్ట్స్ తీసుకొచ్చింది. అవి చూపిస్తుంటే ఇలా ప్యాక్ చేయమంటే సరే అని అవి కూడా ప్యాక్ చేద్దామని తీసాను. రిటర్న్ గిఫ్ట్ ఇవే కాదు, మ్యారేజ్ అయిన వాళ్ళకి ఇవి, మ్యారేజ్ కాని వాళ్ళు ఇవి పైన ఉన్నాయి సపరేట్ గానింది. సరే అని చెప్పి
చెప్తున్నాను. అక్కడైతే డిస్కషన్ అది జరుగుతుంది మా ఇద్దరి మధ్య. ఇవి రిటర్న్ గిఫ్ట్ కోసం 2 టైప్స్ తెచ్చింది. మ్యారేజ్ అయిన వాళ్ళు వస్తారు కదా పూజ కోసము, వాళ్ళ కోసం అయితే 2 టైప్స్ తెచ్చింది. 2 టైప్స్ లో ఒకటి ఇలాగా స్టీల్ లాంటిది, ఇదైతే ఫ్రూట్స్ పెట్టుకోవడం కోసము, లేకపోతే డైనింగ్ టేబుల్ మీద ఫ్రూట్స్ పెట్టుకోవడానికి అయినా, లేకపోతే పూజ దగ్గర 5 టైప్స్ ఫ్రూట్స్ పెట్టి ఇలాగా పూజ చేస్తాం కదా అవి తెచ్చింది. అయితే ఒక 5 టైప్స్ ఫ్రూట్స్ పెట్టడానికి హోల్డింగ్ కి బాగా యూజ్ అవుతుంది. ఇది ఇలా చూపిస్తుంటే నా హ్యాండే కనిపిస్తుంది. పేపర్ పెట్టి మీకు చూపిస్తాను ఇవి డిజైన్ అర్థం కావడం కోసము. ప్రైస్ ఎంత అనేది నాకు ఐడియా లేదు, ఎంతో చెప్పింది ప్రైస్ అనేది. నాకు చాలా డేస్ అవుతుంది కదా ఈ వీడియో రికార్డ్ చేసి. ఒకవేళ కావాలి అంటే ఇక్కడ టార్గెట్ లో అలాగా కూడా దొరుకుతాయి, ఇవి తీసుకోవచ్చు. మీరు ఎవరన్నా పూజలు అవి ఇలాగా రిటర్న్ గిఫ్ట్స్ కోసము ఇలాంటివి ఏమన్నా ప్లాన్ చేస్తున్నారు అంటే బ్లాక్ కలర్ ది కూడా తీసుకుంది ఫ్రూట్ బాస్కెట్ లాగా. అవి 2 టైప్స్ తీసుకుంది మ్యారేజ్ అయ్యే వాళ్ళకి కోసము అని. అంటే ఏది ఇవ్వాలి అనేది అయితే ఇప్పటి వరకు అయితే డిసైడ్ అవ్వలేదు, వచ్చేదాన్ని బట్టి ఇద్దాము బ్లాక్ ది అని. ముందైతే ఇవి నార్మల్ స్టీల్ దిద్దాము అని అనుకుంటున్నాము. ఇదైతే మ్యారేజ్ అవ్వని వాళ్ళకి. ఇదైతే క్యూట్ గా ఉంది. ఒక చిన్న ప్లేట్ లో మౌస్ లాగా ఒక కప్ వచ్చింది, దాంట్లో మనం ఫ్లవర్స్ డెకరేట్ చేసుకోవచ్చు, లేకపోతే ఏమన్నా కీస్ పెట్టుకోవడం కోసమైనా, లేకపోతే ఇలాగా రెస్ట్ రూమ్ లో ఇవి మొత్తము బ్రష్ పేస్ట్ ఇవన్నీ పెట్టుకోవడానికి అయితే ఇది బాగా యూజ్ అవుతుంది. ఇదైతే మ్యారేజ్ అవ్వని వాళ్ళ కోసం అయితే ఇదైతే బాగుందని చెప్తున్నాను. ఇప్పుడైతే డిస్కషన్ జరుగుతుంది ఏది ఇద్దాం అనుకుంటున్నావు అని. ఇవైతే మొత్తం ఇవి 3 టైప్స్ అయితే తెప్పించింది పూజ కోసం అయితే. ఇవైతే ఇప్పుడు నేను ప్యాక్ చేస్తున్నాను. ఈ 3 ఐటమ్స్ లో మీకు ఏది నచ్చింది అనేది కింద కామెంట్ చేయండి. 1 ఏమో స్టీల్ ది, 2 ఏమో బ్లాక్ కలర్ ది, 3 ఏమో ఇది ఎల్లో కలర్ ది ఉంటుంది కదా ఫ్లవర్ ది ఒక కప్. అది మీ 3 ఏది నచ్చింది అనేది కింద కామెంట్ చేయండి. ఫుల్ అనిపిస్తుంది నాకైతే ఈ 3 నచ్చాయి. 3 బెస్ట్ గా ఏది నచ్చింది అంటే ఏది నచ్చింది అనేది నేను చెప్పలేకపోతున్నాను. 3 యూస్ఫుల్. ఫ్రూట్స్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది, లేకపోతే అవి ఫ్లవర్ డెకరేట్ చేసుకోవాలి అన్న అలాంటి వాటికి బాగా యూజ్ అవుతుంది. ఏదనేది నేను చెప్పలేకపోతున్నాను. మీరు ఏది నచ్చింది అనేది కింద అయితే కామెంట్ చేయండి. నేనైతే ఇప్పుడు ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. ప్యాకింగ్ కోసము జిప్ లాక్ బ్యాగ్ లో ఆల్రెడీ ఎర్ర శనగలు నానబెట్టి పెట్టింది. అవి కొంచెము అలానే పసుపు కుంకుమ దాంతో పాటు ఫ్రూట్స్ స్వీట్ లాగా ఏదన్నా చాక్లెట్ అవి అయితే వేసి పెడుతున్నాను. ఎలాగా బాస్కెట్ కూడా ఉంది, ఎలాగో సపరేట్ గా తీస్తున్నాను. ఈ జిప్ లాక్ బ్యాగ్ లో అయితే ఇవైతే వేసేసి తీసి పక్కన పెట్టేశాను మొత్తం సెట్ లాగా. ఒక 10-15 అలా అయితే ప్యాక్ చేసాము. ఇంకెవరన్నా వస్తే దాన్ని బట్టి అప్పటికప్పుడు తీసి ఇవ్వచ్చులే అని ఇవైతే ఇప్పుడైతే ఒక 10-15 అలా అయితే ప్యాక్ చేసేస్తున్నాను. జిప్ లాక్ బ్యాగ్ లో వేయడం అయితే అయిపోయినాయి. అవన్నీ కౌంట్ చేసేసి ఇవి సపరేట్ గా ఇవి గిఫ్ట్ బ్యాగుల్లో అయితే వేసేస్తున్నాను. ఇవైతే డాలర్ జనరల్ లో అలాగైతే దొరుకుతాయి. ఎవరికన్నా కావాలి అంటే ఇవి వేసేసి మళ్ళీ బాస్కెట్ అయితే దీంట్లో పెట్టేస్తున్నాను. అంతటితోటి ప్యాకింగ్ అయిపోయినాయి. ఇవన్నీ సపరేట్ గా తీసి పెట్టాను. ఇవి ప్యాకింగ్ ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా పులిహార అదంతా అయితే రెడీ చేస్తున్నాము. మొత్తం పేస్ట్ అయితే ఆల్రెడీ కలిపేసి ఉంది. దాంట్లో పేస్ట్ కరెక్ట్ గా సరిపోయిందా లేదా, సాల్ట్ అదంతా మొత్తము టేస్ట్ లెవెల్ అంతా కరెక్ట్ గా ఉందా లేదా అనేది మొత్తం చెక్ చేసి అయితే మొత్తము ఫాయిల్ పేపర్ అయితే చుట్టేసి పక్కన పెట్టేసాము. అది పులిహార అనేది చాలా చేసాము, దానికోసమని ట్రేలో చేసాము. అయితే అయిపోయినాయి. ఇప్పుడైతే మీకు డీటెయిల్ గా చూపిస్తాను. ఆ బ్యాగ్ లో అవి ఇందాక చేసాం కదా అది, అలానే ఒక ఫ్రూట్ ఏదైనా ఆరెంజ్ యాపిల్ 2 ఉన్నాయి. అంటే ఒక్కో దాంట్లో ఒక్కోటి వేసాము. దాంట్లోకి చాక్లెట్ 1 చాక్లెట్ ఏదైనా 1 చాక్లెట్. ఈ చాక్లెట్స్ అవన్నీ అయితే తీసి సపరేట్ గా పెట్టుకున్నాము. ఎందుకంటే మళ్ళీ సహస్ర వస్తుంది అంటే వాళ్ళ పాప వస్తే మళ్ళీ చాక్లెట్ చూస్తే మళ్ళీ నాకు చాక్లెట్ కావాలి తింటాను అంటుందని, ఇది మళ్ళీ కోల్డ్ చేస్తుందని మొత్తం అయితే చాక్లెట్ తీసి అందుకని ముందు ప్యాక్ చేస్తున్నాను. లేకపోతే ఫుడ్ అదంతా చేసిన తర్వాత చేసేది దానికోసం అని వస్తుందని ముందైతే ఇవి ప్యాక్ చేద్దాము అని ఇవైతే ప్యాక్ చేసేసాము. చూసే లోపల ఫుడ్ తో పాటు ఇంకా అలానే పసుపు కుంకుమ ప్యాకెట్స్ ఉంటాయి కదా అవి వేసేసాను. బాస్కెట్ అవి పెడదామంటే అవి సపరేట్ గా పెట్టాము. హ్యాండీగా ఇద్దాము అని సపరేట్ గా, అది తర్వాత ఇద్దాము వెళ్ళేటప్పుడు అందరికి అని అవి సపరేట్ గా పెట్టాము. వీటి వరకు అయితే సపరేట్ గా వేసాము. ఒక ఫ్రూట్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఈ బ్యాగ్ లో ఇందాక ప్యాక్ చేసి పెట్టుకున్నాం కదా శనగలు అవన్నీ అయితే వేసుకున్నాను. అలానే పసుపు కుంకుమ యాడ్ చేశాను. ఏదైనా ఒక ఫ్రూట్ అవి యాడ్ చేసిన తర్వాత ఒక స్వీట్ లాగా ఒక చాక్లెట్ అయితే యాడ్ చేశాను. ఇంతటితోటి ఈ ప్యాకింగ్ అయితే అయిపోయింది. బాస్కెట్ అయితే హ్యాండీగా ఇద్దాం అనుకున్నాం కదా, ఇవి నేను ప్యాక్ చేసే లోపల తనంతా అయిపోయి ఫ్రెష్ అయిపోయి పూజకి అయితే రెడీ చేసేసుకుంటుంది. నేనైతే వెళ్ళాను ఫ్రెష్ అవ్వడానికి. అందులోపు ఇదైతే మొత్తం అయితే అయిపోయినాయి. ఇందాక బాస్కెట్ చూపించా కదా అవైతే ఒకటి పూజ దగ్గర పెట్టింది ఇలాగా అని. మొత్తం అయితే ప్రసాదాలు అయిపోయాయి. మొత్తం ప్రసాదాలు అన్ని పెట్టేసి ఇంక ఇప్పుడైతే స్టార్ట్ చేసాము. హనుమాన్ చాలీసా ఒక 11 times
టైమ్స్ చదవాలి అని అలాగా అనుకున్నాను. ఇప్పుడైతే స్టార్ట్ చేసాము. ఈవినింగ్ అలా అయింది, అందరూ వచ్చేసరికి ఇప్పుడైతే పూజ అదంతా స్టార్ట్ చేసాము. महावीर विक्रम बजरंगी कुमति निवार केशरंगी कांचन वदन सुरेश कांडन कुंडल मुंचिलकेश हलवज्र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 व
కొంచెం మెల్లగా చదువుతారా ఫాస్ట్ అంటే దాంట్లో పెడదాం దాన్ని బట్టి చదువు అక్కడ యాడ్ వస్తుందేమో గూగుల్ అక్కడ డిస్కషన్ ఏంటంటే ఒకరు స్పీడ్ గా పారాయణం చేయడము, ఒకరికి రాక స్లోగా చేయడము, అలాగైతే డిస్కషన్ జరుగుతుంది. అలా ఏం కాకుండా ఇంకా టీవీలో ప్లే చేద్దామంటే యూట్యూబ్ లో అలా ప్లే చేస్తే యాడ్స్ వస్తాయి కదా, మళ్ళీ స్టాప్ చేయాల్సి వస్తుంది అని అలా కాకుండా జస్ట్ గూగుల్లో సెర్చ్ చేసి ఇంకా అలా పాడదాము అని డిసైడ్ అయ్యాము. ఒక 4-5 టైమ్స్ చదివిన తర్వాత ఇంకా అలా డిసైడ్ అయ్యి ఇంకా రిమైనింగ్ వి ఇలాగా సాంగ్స్ పెట్టుకొని ఆ టోన్ కి సెట్ అయ్యేలాగా ఇంకా అలాగైతే రిమైనింగ్ టైమ్స్ అయితే పారాయణం చేసాము. ఇంకా అంతటితో ఆ పారాయణం చేసిన తర్వాత ఇంకా పూజ ప్రసాదం అవన్నీ పెట్టి హారతి ఇచ్చేసింది. అంతటితో పూజ అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత ఇంకా పూజ కోసం వచ్చిన వాళ్ళందరికీ డిన్నర్ అయితే ఇంకా ఇక్కడే డిన్నర్ కోసం అని ఇక్కడైతే అందరూ తినడం కోసము కన్వీనియంట్ గా ఉండదు అని ఇక్కడ వాళ్ళ కమ్యూనిటీ హాల్లో అయితే ప్లాన్ చేసింది. కమ్యూనిటీ హాల్లో ముందైతే వీళ్ళందరూ కారులో అయితే తీసుకొచ్చారు. చేసిన ఐటమ్స్ అన్ని మొత్తం కారులో తీసుకొచ్చి ఇక్కడ అరేంజ్ చేశారు టేబుల్ మీద. అయితే
ఇవైతే చూపించడం మర్చిపోయాను. ఇవి ఆల్రెడీ పులిహోర అంతా ట్రేలో తెచ్చాం కదా, ఇదే మేము చేసిన పులిహోర. ఇవైతే బయట నుంచి ఆర్డర్ చేసి ఈవినింగ్ అలా తెచ్చారు. ఇంకా 6:30 పూజ స్టార్ట్ అయ్యే టైం కల్లా వెళ్ళి తీసుకొచ్చారు ఆర్డర్ చేసి. అవి 2 టైప్స్ అవి తీసుకొచ్చిన తర్వాత ఇవి కర్రీ మష్రూమ్ కర్రీ, మష్రూమ్ పన్నీర్ సంథింగ్ ఆ కర్రీ. నాకు ఐడియా లేదు, అప్పుడు నేను తిన్నాను, టేస్ట్ అయితే బాగుంది. అవి తీసుకొచ్చారు. ఇంకా రిమైనింగ్ అన్ని ఇంట్లో చేసినవి. ఈ దద్దోజనము ఇది ప్రిపేర్ చేసాం. దహీ వడలో మేము ఏం చేసామంటే ఇలాగా పెరుగు మిక్స్ చేసాం కదా, దాంట్లో అయితే సాల్ట్ వేయడం మర్చిపోయాము. ఈ వడలో మజ్జిగలో అయితే సాల్ట్ వేసాము, కానీ టేస్ట్ మొత్తం అంతా మిక్స్ చేసిన తర్వాత అయితే చూసాము, అయ్యో పెరుగులో వేయలేదే, మళ్ళీ సాల్ట్ అది కరెక్ట్ గా ఉండిద్దో లేదు, మళ్ళీ తర్వాత యాడ్ చేసుకొని తినలేము దీంట్లో అనుకున్నాము. ఎలా ఉండిద్దో ఏమో అనుకొని ఇంకా అలా పెట్టేసాము డౌట్ తోనే. కానీ అందరు తిన్న తర్వాత సాల్ట్ కరెక్ట్ గానే ఉంది, ఇంకా యాడ్ చేయాల్సిన అవసరం లేదు అన్నారు. అందరూ అలా అన్న తర్వాత కొంచెం రిలీఫ్ వచ్చింది. అయ్యో సాల్ట్ సరిపోకుండా చేసామో తినలేమేమో అనుకున్నాము ముందు అయితే. ఇంటికి తీసుకుంటాను మార్నింగ్ కావాలి, మార్నింగ్ మీకే బెల్ కొడుతుంది. అది వంట పెట్టారు ఇంత పెద్దది అయితే సగం తీసుకుంటావా, తింటావా? పెట్టుకుంటే కదా మళ్ళీ సరిపోతుంది వేసుకున్నట్టు. ఇదైతే నా ప్లేటు. ఇది తిన్న తర్వాత కేక్ కట్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి అందరు రిటర్న్ గిఫ్ట్ తీసుకొని ఎవరింటికి వాళ్ళైతే వెళ్ళిపోయాము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమెరికా నవ్య. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.